ప్రపంచం ప్రస్తుతం ఒక అత్యంత కీలకమైన దశలో నిలబడి ఉంది. అక్కడ ప్రతి నిర్ణయం, ప్రతి ప్రకటన, ప్రతి కదలిక కూడా భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపే అవకాశాన్ని కలిగి ఉంది. అమెరికా మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలు మాత్రమే కావు. ఇవి ప్రపంచ శక్తుల మధ్య జరుగుతున్న ఒక పెద్ద వ్యూహాత్మక పోరాటానికి ప్రతిబింబం. ఈ పరిస్థితిలో డిప్లొమసీ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ప్రతి మాట వెనక ఒక బెదిరింపు, ప్రతి చర్చ వెనక ఒక అనుమానం, ప్రతి నిర్ణయం వెనక ఒక లెక్కింపు కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో చరిత్ర మనకు చెబుతున్నది ఏమిటంటే, చిన్న చిన్న సంఘటనలే పెద్ద యుద్ధాలకు దారితీసే అవకాశముంటుంది. మరియు అదే భయం ఇప్పుడు ప్రపంచాన్ని వెంటాడుతోంది. ఈ సంక్షోభానికి కేంద్రంగా నిలిచిన విషయం ఇరాన్ అణు కార్యక్రమం. అమెరికా దృష్టిలో ఇది ఒక భద్రతా సమస్య, ఒక వ్యూహాత్మక ముప్పు, ఒక భవిష్యత్తు ప్రమాద సూచిక. కాని ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ఉద్దేశాలతోనే నడుస్తోందని చెబుతోంది. ఈ రెండు భిన్నమైన దృక్పథాల మధ్యే అసలు సమస్య ఉంది. నమ్మకం లేకపోవడం, గత అనుభవాలపై ఉన్న అసంతృప్తి మరియు అంతర్జాతీయ ఒప్పందాలపై ఉన్న అనిశ్చితి ఈ సమస్యను మరింత క్లిష్టంగా మార్చుతున్నాయి. ఒకప్పుడు ఆశ కలిగించిన ఒప్పందాలు కూడా రాజకీయ మార్పుల వల్ల ఎలా విఫలమయ్యాయో ప్రపంచం చూసింది. ఈ నేపథ్యంలో జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వంటి ఒప్పందం ప్రాముఖ్యత మరింత స్పష్టమవుతుంది. అది ఒకప్పుడు ప్రపంచానికి ఒక ఆశ చూపించింది, ఒక సుదీర్ఘ సమస్యకు శాంతియుత పరిష్కారం సాధ్యమని. కాని ఆ ఒప్పందం నిలబడలేకపోవడం వల్ల ఇప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారడానికి మరో కారణం మిలిటరీ సిద్ధత. రెండు పక్షాలు కూడా తమ సైనిక శక్తులను అలర్ట్లో ఉంచడం, గల్ఫ్ ప్రాంతంలో నౌకాదళ కదలికలు పెరగడం, ఎయిర్ బేసులు యాక్టివ్ కావడం వంటి పరిణామాలు ఒక స్పష్టమైన సందేశాన్నిస్తున్నాయి. చర్చలు విఫలమైతే తదుపరి దశ ఏమిటో అందరికీ తెలుసు. ఈ పరిస్థితిలో ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఇక ప్రాంతీయ శక్తుల పాత్రను కూడా తక్కువగా అంచనా వెయ్యలేం. ముఖ్యంగా బెంజమిన్ నెతన్యాహీ నేతృత్వంలోని ఇజ్రాయెల్ ఇరాన్ అణు సామర్థ్యాన్ని ఒక ప్రత్యక్ష ముప్పుగా చూస్తోంది. వారు అవసరమైతే ముందస్తు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ సంఘర్షణ కేవలం అమెరికా మరియు ఇరాన్ మధ్య మాత్రమే పరిమితం కాకుండా ఒక పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఇక గల్ఫ్ దేశాలు ఈ పరిస్థితిలో ఒక సున్నితమైన స్థితిలో ఉన్నాయి. ఒకవైపు వారు అమెరికాతో మైత్రిని కొనసాగించాలి, మరోవైపు ఇరాన్తో ప్రత్యక్ష ఘర్షణను నివారించాలి. ఈ సంతులనం చాలా క్లిష్టమైనది. ఏ చిన్న మార్పు జరిగినా అది మొత్తం ప్రాంతాన్ని అస్థిరత వైపు నెట్టే ప్రమాదముంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ సంఘటనల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయిల్ ధరలు పెరగడం, మార్కెట్లలో అనిశ్చితి పెరగడం, పెట్టుబడిదారులలో భయం పెరగడం ఇవన్నీ ఈ సంక్షోభానికి నేరుగా సంబంధించినవి. మధ్యప్రాచ్యం ప్రపంచానికి ఒక ముఖ్యమైన ఎనర్జీ కేంద్రం కావడం వల్ల అక్కడి ఏ ఉద్రిక్తత అయినా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ఇక చైనా మరియు రష్యా వంటి శక్తులు కూడా ఈ పరిస్థితిని తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒకవైపు వారు డిప్లొమసీ గురించి మాట్లాడుతుంటే, మరోవైపు తమ వ్యూహాత్మక ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో సాధారణమైన కాని ప్రమాదకరమైన ధోరణి. ఇప్పుడు అమెరికా వైపు చూస్తే, డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధానం ఒత్తిడి ప్లస్ చర్చలు అనే మిశ్రమం. ఇది ఒక ప్రమాదకరమైన సమతులనం. ఎక్కువ ఒత్తిడి పెడితే ప్రత్యర్థి వెనక్కి తగ్గకుండా మరింత కఠినంగా మారే అవకాశముంటుంది. అదే సమయంలో చర్చలు కొనసాగించకపోతే యుద్ధం తప్పదనే పరిస్థితి వస్తుంది. ఇరాన్ లోపల కూడా పరిస్థితి అంత సులభంగా లేదు. అక్కడ హార్డ్లైనర్లు మరియు మోస్తరువాదుల మధ్య ఒక అంతర్గత పోరాటం కొనసాగుతోంది. ఈ అంతర్గత రాజకీయాలు కూడా ఈ చర్చల ఫలితంపై ప్రభావం చూపుతాయి. అంటే ఇది కేవలం అంతర్జాతీయ సమస్య మాత్రమే కాదు, ఇది ఒక అంతర్గత రాజకీయ సమస్య కూడా. ఈ చర్చల నుంచి తక్షణ పరిష్కారం రావడం చాలా కష్టమని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఒక తాత్కాలిక ఒప్పందం, ఒక సీజ్ ఫైర్ పొడిగింపు లేదా కనీసం ఉద్రిక్తత తగ్గించే చర్యలు సాధ్యమవుతాయి. ఇది పూర్తి పరిష్కారం కాకపోయినా ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. చివరగా ఈ మొత్తం పరిస్థితిని ఒక పెద్ద దృశ్యంగా చూస్తే, ఇది ప్రపంచం ఎలా మారుతోంది అన్నదానికి ఒక ఉదాహరణ. శక్తుల సమీకరణం మారుతోంది, మైత్రులు మారుతున్నాయి మరియు అనిశ్చితి పెరుగుతోంది. ఈ పరిస్థితిలో డిప్లొమసీ మాత్రమే ఒక మార్గంగా మిగిలింది. అది విజయవంతమవుతుందా లేదా అనేది ఇంకా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, ఈ కథ ప్రభావం చాలా కాలం పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది.